ప్రకృతి ఎవెన్యూస్ సరికొత్త వెంచర్ నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ గ్రాండ్ లాంచ్ పండుగ వాతావరణంలో జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని ఈ ప్రాజెక్టును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీ నటులు శ్రీకాంత్, శివాజీ రాజాలు లాంఛనంగా ప్రారంభించారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ అందుబాటులో ఉండేలా రూపుదిద్దుకుంటుంది. ప్రకృతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. 2 దశాబ్దాలకు పైగా వినియోగదారుల నమ్మకాన్ని, ఆదరాభిమానాలను చూరగొన్న ప్రకృతి ఎవెన్యూస్ చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ సూపర్ హిట్ అవుతోంది. ప్రధానంగా విఎంఆర్డీఏ రేరా ఆమోదిత ఫ్లాట్లు, రెసిడెన్షియల్, వాణిజ్య ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రకృతి ఎవెన్యూస్ ప్రత్యేక ముద్ర వేస్తోంది. తాజాగా ఆనందపురం మండలం రామవరం గ్రామంలో జాతీయ రహదారికి కేవలం 400 మీటర్ల దూరంలో 60 ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త వెంచర్ను ప్రారంభించింది. రథసప్తమి సందర్భంగా ప్రారంభించిన నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచింగ్ అట్టహాసంగా జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీ నటులు శ్రీకాంత్, శివాజీ రాజాలు ప్రారంభించారు. సంస్థ చైర్మన్ ఎం అంజిబాబు, మేనేజింగ్ డైరెక్టర్ తేజాల నేతృత్వంలో జరిగిన గ్రాండ్ లాంచ్లో ప్రాజెక్ట్ హైలైట్స్ని వివరించారు. గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్గా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్, ల్యాండ్స్కేప్డ్ పార్క్స్, ఓపెన్ స్పేస్, బటర్ఫ్లై థీమ్ స్ట్రీట్ లైటింగ్, జాగింగ్, వాకింగ్ ట్రాక్లు, యూజీడీ ఎలక్ట్రిసిటీ, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, పూర్తి లేఅవుట్ను కవర్ చేస్తూ కాంపౌండ్ వాల్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ను కల్పిస్తున్నారు. జాతీయ రహదారి, విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లకు సమీపంలో ప్రతిపాదిత మల్లారెడ్డి యూనివర్సిటీ, తర్లువాడ గూగుల్ డేటా సెంటర్, అడవివరం గూగుల్ డేటా సెంటర్లకు అతి సమీపంలో నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ రూపుదిద్దుకుంటోంది. లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో ప్రముఖ విద్యా సంస్థలు. కేవలం 9 కిలోమీటర్ల దూరంలో సింహాచలం పుణ్యక్షేత్రం, భోగాపురం ఎయిర్పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఈ వెంచర్ అన్ని వసతులతో రూపుదిద్దుకోబోతుంది. భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి డెస్టినేషన్గా నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ మారబోతోంది. Now I request Mr. B and I also call ప్రకృతి ఎవెన్యూస్ వినియోగదారుల ఆదరాభిమానాలను చొరగొని ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులు చేపట్టిందని ఎమ్మెల్యే గంటా, సినీ నటులు శ్రీకాంత్, శివాజీ రాజాలు అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీలో పెట్టుబడి పెట్టేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. అందుబాటు ధరల్లోనే విక్రయించాలని యాజమాన్యానికి సూచించారు. రథసప్తమి పర్వదినాన నూతన వెంచర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా మన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి గారి యొక్క రథసప్తమి కార్యక్రమాన్ని అందరం కూడా ఆనందోత్సవాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అటువంటి ఒక పవిత్రమైన రోజు మరి మన భీమిలి విశాఖపట్నమే ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, హ్యాపెనింగ్ ప్లేస్గా ఉన్న విశాఖపట్నంలో భీమిలి అనేది ఈరోజు ఒక హార్ట్ లాంటిది. త్వరలోనే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో స్టార్ట్ అవుతా ఉంది. రేపు జూన్ 26న అది కమర్షియల్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత విశాఖ నగరానికి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఒక పక్క ఐటీ కానీ, లేకపోతే డేటా సెంటర్స్ కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ, హౌసింగ్ ప్రాజెక్టులు కానీ, ఇలా పెద్ద ఎత్తున అనేక ప్రాజెక్టులు విశాఖపట్నానికి గట్టు భీమిలికి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి అంజిబాబు వాళ్ళ టీంకు ఉంది. ఏదైనా ఒక హాట్ కేక్ లాగా నమ్మించే మార్కెటింగ్ టీం ఉన్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ ఏరియాగా కాబోతా ఉంది. ఇప్పటికే విఎంఆర్డీ ఆధ్వర్యంలో పక్కనే రామవరంలో ల్యాండ్ పూలింగ్ చేసి ఒక ఏపీలో గచ్చిబౌలి, మాదాపూరు, కొండాపూరు కొత్తగా డెవలప్ అయిన హైదరాబాద్ నగరం చూసాము.
భవిష్యత్తులో అలాంటి ప్లేస్ ఈ చాలా రాజకీయ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటా శ్రీనివాసరావు గారికి, మీ ఎమ్మెల్యే, మిగతా అందరికీ నా నమస్కారం. ఈ ప్రకృతి అవెన్యూస్ ఇప్పుడు కాదు, నాకు అంజిబాబుకి దాదాపు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక బ్రదర్ లాగా మేమంతా అప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ ఎన్నో వెంచర్స్కి నేను రావడం, అలాగే గంటా గారు కూడా మాతో పాటే ఈయన కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా వచ్చేటప్పుడు చూశాను ఈ లొకేషన్ చూసి, అబ్బా ఏంటి మా హైదరాబాద్లో మాకు లేదు, ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్, అదృష్టవంతం నిజంగా. చాలా బాగుంది లొకేషన్స్. ఇంత లోపలికి ఇప్పుడు రాలా నేను. సో ఇక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో రాబోతుంది. చాలా అదృష్టవంతం. ఎందుకంటే అన్నీ చెప్పారు కానీ గంటా గారు ఒకటి చెప్పలేదు. ఫిలిం ఇండస్ట్రీకి ఏమన్నా సైట్ కనుక గవర్నమెంట్ అన్నీ వస్తున్నాయి, కానీ సినిమా ఇండస్ట్రీ మాకేమన్నా రికమెండ్ చేసి ఇస్తే కనుక అది కూడా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. సో ఆల్ ద బెస్ట్ ఈ వెంచర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా కస్టమర్స్ అందుబాటులో ఉండే సంస్థ ప్రకృతి, అదొక గ్యారెంటీ చెప్పగలను. మీ సాటిస్ఫాక్షన్, వాళ్ళ సాటిస్ఫాక్షన్ వచ్చిన వ్యక్తులు. సో కృష్ణకాంత్ గారు కానీ, పరశురామ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నారు. ఆల్ ద బెస్ట్. మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ప్రకృతి అంటేనే వైజాగ్లో ప్రకృతి అంటే ఇదే. అందుకని ప్రకృతిని పెట్టింది అంజబాబు. ఎంత అద్భుతంగా ఉందో ప్లేస్, చాలా బాగుంది. అంజబాబు ఆల్ ద బెస్ట్. నా పత్రికలో వచ్చారు తేజు, ఆల్ ద బెస్ట్ తేజు. కిరీట నాన్నకి నుంచి బయట తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ కొత్త వెంచర్ను భీమిలి ఎమ్మెల్యే గంట, సినీ నటులు శ్రీకాంత్, శివాజీ రాజాలు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రకృతి ఎవెన్యూస్ సంస్థ చైర్మన్ ఎం అంజిబాబు, మేనేజింగ్ డైరెక్టర్ తేజాలు తెలిపారు. అత్యుత్తమ ప్రమాణాలతో ఈ వెంచర్ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తాము అందించే సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. నేను దాని గురించి పెద్దవాడు వాళ్ళే. నేను నాకన్నా నా మంచి వెల్విషరు. నేను ఏ పని చేసినా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కోప్పడి ఒక తండ్రిలాగా అన్నలాగా ఇప్పుడు కూడా నన్ను సక్రమ మార్కులు పెట్టి మా అన్న వచ్చినందుకు వాళ్ళ చాలా సంతోషం. అలాగే శ్రీకాంత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా కుటుంబ సభ్యులు, వాళ్ళ వెనక మా మిత్రులు అక్కడ అమెరికా నుంచి వచ్చాడు గాంధీ గారు కానీ, హరి గారు కానీ, వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి ఆదరాభిమానాలు ఇస్తున్న మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక రాబోయే కాలంలో కూడా చాలా అద్భుతమైన ఇటువంటి వెంచర్లు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్. First of all, special thanks to Nanda uncle, Srikanth uncle and Shivaji uncle for making this occasion more beautiful. మనకి అసలు వెంచర్స్ అనేవి మనం ఎప్పుడు వేస్తున్నప్పుడు కస్టమర్ అనేది చైర్మన్ గారు ఎలా చూస్తారంటే కస్టమర్ పాయింట్ లా చూడరు, ఒక ఆడపిల్ల తండ్రిగా చూస్తారు. ప్రాపర్టీ మళ్ళీ నా కూతురికి నేను ఇవ్వగలనా, ఉపయోగపడతా లేదా అని చూసి అలాంటి వెంచర్స్ చేస్తారు. అండ్ ఇప్పుడు దాకా వేసిన వెంచర్స్ లో అసలు ఇదైతే చుట్టూరా కొండలంతా ఉండి అసలు వెరీ మంచి వెంచర్. స్పెషల్ థ్యాంక్స్ టు దాదాజీ గారు ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. దాదాజీ గారు ల్యాండ్ ఓనర్, వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకృతి ఎవెన్యూస్ సంస్థ నమ్మకానికి చిరునామాని వినియోగదారులు అంటున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ వెంచర్ను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. తాము కూడా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నామని తెలిపారు. క్యాజువల్గా వచ్చాను. అంటే ప్రకృతి అనేది చాలా వెంచర్లు, అంటే మంచి నోటెడ్ అయిన కంపెనీ, చాలా వెంచర్లు కూడా చూసాము. బట్ ఇదేంటంటే మన విశాఖపట్నంలోనే చాలా వెంచర్లు ఉన్నాయి, బట్ ఇది చాలా నెంబర్ 1 వెంచర్గా ఉండబోతుంది. ఎందుకంటే సో వెరీ క్లోజ్ టు హైవే, అలాగే మన విశాఖపట్నంకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే సింహాచలంకి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో చాలా ఎక్సలెంట్ వెంచర్ అండి. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే లేఅవుట్ ప్లాన్ చూపించారు, ప్లాన్ చూపించి ఏదైనా బిట్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ అయిపోయాయని చెప్తున్నారు. సో నేను ప్రకృతి మేనేజ్మెంట్కి ఒకటే అడుగుతున్నాను, ఏదైనా నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఉంటే ఒకటి ఇవ్వండి, ఇమీడియట్గా బుక్ చేసుకుంటామని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే నేను చాలా వెంచర్లు చూశాను. సో ఈ వెంచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రకృతి వాళ్ళు నూతన వెంచర్ ఇది. ఎన్నో అద్భుతమైన వెంచర్లు ఇదే లొకేషన్లో మనకి వీళ్ళు చేయడం జరిగింది.
ఈ వెంచర్ ఏంటంటే పర్టికులర్గా ఈ వెంచర్ విశాఖపట్నం సిటీ పరిధిలో జీవీఎంసీ లిమిట్స్లో మన విశాఖపట్నం సిటీ సెంటర్ నుంచి కూడా ఒక 25 కిలోమీటర్స్ ఉన్న పరిధిలో ఈ చుట్టూ కూడా వితిన్ ఒక 5-10 కిలోమీటర్స్లో సింహాచలం, పెందుర్తి, ఈ గూగుల్ డేటా సెంటర్, ఒక 3 ఐటీ సెజ్, గండిగొండం ఐటీ సెజ్ అండ్ రామవరం ఐటీ సెజ్, ఇలా చూసుకుంటే ఈ చుట్టూ ఒక 5 km డిస్టెన్స్లో కూడా ఒక 1000 acres ఐటీ సెజ్ కేటాయించడం గవర్నమెంట్ ఈ వెంచర్ కూడా మెయిన్ ప్లస్ పాయింట్ అండి. ఈ వెంచర్ హైలైట్ చూసుకుంటే సిటీ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇది వితిన్ తక్కువ టైంలో దీంట్లో అపార్ట్మెంట్స్, మన విల్లాస్ పడే ఛాన్సెస్ ఉన్న లొకేషన్ అండి ఇది. దీనికి నియరెస్ట్లో పక్కనే మనకి మల్లారెడ్డి యూనివర్సిటీ రీసెంట్గా కూడా మనకి గ్రాండ్ అయింది, ఓపెన్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఒకటి, గండిగొండంలో గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఒకటి చాలా పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంది. ఈ వెంచర్ మెయిన్ చూసుకుంటే కనెక్టివిటీ అనేది ఫ్రీక్వెంట్గా మనకి సిటీ నుంచి ఎటువైపు నుంచి వచ్చిన అంటే టువర్డ్స్ 4 సైడ్ నుంచి కూడా మాస్టర్ ప్లాన్ రోడ్స్, ప్రెజెంట్ ఉన్న అప్రోచ్ రోడ్లు కూడా అన్ని పెద్ద రోడ్లు, 100 feet రోడ్స్, 200 feet రోడ్స్, 80 feet రోడ్స్ అన్ని రోడ్స్ కూడా వెంచర్కి ఒక 100 meters, 300 meters డిస్టెన్స్ వరకు కూడా హైవే రోడ్స్ అనమాట. అందువల్ల ఈ వెంచర్ అనేది అద్భుతమైన లొకేషను. ఈరోజు చూసుకుంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే 1000 పైన కస్టమర్స్ వస్తే ప్లాట్స్ దొరికే ఛాన్స్ లేని లొకేషన్ అనమాట ఇది. ఇది దాదాపుగా ప్రకృతి ఎవెన్యూస్ ప్రతిష్టాత్మకంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పారు. ఈ వెంచర్లో విలాస్, లగ్జరీ ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ ఉంటాయని తెలిపారు. తమ కస్టమర్లకు ఇచ్చే రాయితీలు రాబోయే రోజుల్లో హైవే కొనసాగుతాయని కనెక్ట్ అయిపోతుంది. సో దీన్ని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటే ఆనందపురం ఏరియాలో రాబోయే ఐటీ సెక్టార్ని బేస్ చేసుకొని తర్లువాడ గూగుల్ డేటా సెంటర్, అలాగే మనకి సింహాచలంలో ఉన్నటువంటి గూగుల్ డేటా సెంటర్, అలాగే రాబోయే ఐటీ కంపెనీస్ ఏవైతే ఆనందపురం పరిధిలో రాబోతున్నాయో, ఎందుకంటే ఆనందపురంలో గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, చాలా వరకు హిల్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ కూడా 150 ఎకరాల టౌన్షిప్ కూడా మన రామవరం ఏరియాలో చేయడం జరుగుతుంది. అంటే రాబోయే ఆనందపురం అనేది డెఫినెట్గా హైదరాబాద్ అంటే ఒక గచ్చిబౌలి లాగా, కొండాపూర్ లాగా అవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇది వెరీ నియర్ టు ది విశాఖపట్నం సిటీ, అంటే సింహాచలంకి, అటు ఆనందపురంకి, పెందుర్తికి, అలాగే కొత్త వలసకు కూడా మేజర్ సెంటర్స్కు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ ఇది. సో మేము ప్రత్యేకంగా ఈ వెంచర్ని అయితే చుట్టూ ఒక గేటెడ్ కాంపౌండ్ వాళ్ళు, అలాగే హౌసింగ్, అఫోర్డబుల్ హౌసింగ్స్ కొన్ని, విల్లాస్ కొన్ని డిజైన్ చేస్తున్నాం. అలాగే ఓపెన్ సైట్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మాకు ఇంతకుముందు మా ప్రకృతితో ఉండేటువంటి కస్టమర్స్ ప్రీవియస్గా ఇంతకుముందు ఎస్ఆర్పురం అని మేము 2015-16లో ఎస్ఆర్పురం, సౌభాగ్యపురం ఇక్కడికి ఒక 5 kilometers డిస్టెన్స్లో మేము 3,500 రూపీస్కి per square yard లెక్క అమ్మి వెంచర్లు ఇచ్చాం. ఈరోజు అక్కడ అందరూ కూడా హౌసెస్ కట్టుకున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడు అక్కడ స్క్వేర్ యార్డ్ దాదాపుగా 28,000 వరకు నడుస్తుంది. సో వీటి ఎక్స్పీరియన్స్ మాకుంది, ఏరియా మేము బాగా కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇక్కడ దగ్గరలో చాలా వెంచర్లు కూడా చేయడం జరిగింది. సో ఈ నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ ఏరియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్వెస్టర్స్కి. అలాగే హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తాం. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గేటెడ్ ఆర్చ్, 24 hours వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ఇచ్చే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేస్తాం. కాబట్టి ఇది డెఫినెట్గా సామాన్య మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్కి, అలాగే అబోవ్ రిచ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి ఈ ప్రాజెక్ట్ చాలా అందుబాటులో ఉంటుందని. భీమిలి నియోజకవర్గంలో హాట్ ల్యాండ్గా ఉన్న రామవరం ప్రాంతంలో ప్రకృతి ఎవెన్యూస్ వారి నెక్సస్ ఇన్నోవేషన్ వ్యాలీ ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ రూపుదిద్దుకుంటోంది. ఈ వెంచర్లో ఎన్నో ప్రత్యేకతలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.